అలిపిరిలోని దేవలోక్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలి అని శాసన మండలిలో విజ్ఞప్తి చేసిన రాష్ట శాసన మండలి సభ్యులు పల్లి కళ్యాణ్ చక్రవర్తి అలిపిరిలోని ముంతాజ్ హోటల్ కు ఇచ్చిన భూమిని ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. టీటీడీ బోర్డు నిర్ణయాన్ని స్వాగతిస్తూ శాసన మండలిలో గలం విప్పిన ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి 2014లో ఆ స్థలాన్ని దేవలోకం అనే ప్రాజెక్టుకు కేటాయించారు. తిరుమలకు వెళ్లే భక్తులు మరింత భక్తితత్వంతో ఉండేలా అక్కడ ప్రసిద్ది ఆలయాల నమూనాలు ఏర్పాట్లు చేయాలనుకున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రాజెక్టుని క్యాన్సిల్ చేసి అందులో 20 ఎకరాలను ముంతాజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించారు. అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ అవసరం లేదు అని తిరిగి ఆ ప్రాంతంలో దేవలోక్ ప్రాజెక్టుని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆధ్యాత్మిక నగరి టెంపుల్ టౌన్ తిరుపతిలో అందులోనూ శ్రీవారి పాదాల చెంత ఉన్న అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ కాకుండా ఆధ్యాత్మికత మరియు మైటలాజికల్ ఉట్టిపడేలా దేవలోక్ లాంటి ఆధ్యాత్మిక ప్రాజెక్టు వల్ల ఎంతో మేలు కలుగుతుందని ఆయన అన్నారు. కళ్యాణ్ చక్రవర్తి గారు సభకు నమస్కారం. అధ్యక్ష, తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామం సర్వే నంబర్ 604లో 38 ఎకరాల భూమి కలదు. అధ్యక్ష, దేవలోక ప్రపంచ తొలి మైథలాజికల్ మరియు స్పిరిచువల్ థీమ్ పార్క్ అనే ప్రాజెక్టును అందులో నిర్మించుటకు 2014లో అప్పటి ప్రభుత్వం వైష్ణవి వర్సటైల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అప్పగించడం జరిగింది. అధ్యక్ష, ఈ సంస్థ టెండర్లో పాల్గొని 18 కోట్ల రూపాయలు చెల్లించి ఈ భూమిని తీసుకోవడం జరిగింది. ఈ భూమి ఎస్వి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎకో సెన్సిటివ్ జోన్ లో ఉంది. అధ్యక్ష, 2014 నుంచి ఇంచుమించు 7 సంవత్సరాల వరకు ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం పోరాడి 2021లో ఎకో సెన్సిటివ్ జోన్ నుండి ఈ భూమిని తొలగించడం జరిగింది. అధ్యక్ష, 19/6/21 సంవత్సరంలో అధ్యక్ష వైష్ణవి వెస్టైల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు అప్పగించిన 30 ఎకరాల భూమి నుండి టెండర్లు ఏం లేకుండా నామినల్ గా 20 ఎకరాల భూమిని ముంతాజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అప్పగించడం జరిగింది. అధ్యక్ష, 2024లో నూతనంగా ఏర్పడిన టీటీడీ పాలక మండలి తొలి సమావేశంలో ముంతాజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు అప్పగించిన 20 ఎకరాల భూమిని రద్దు చేయవలసిందిగా టీటీడీ బోర్డు తీర్మానం చేయడం జరిగింది. అధ్యక్ష, కావున ముంతాజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు అప్పగించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకొని యథావిధిగా అందులో దేవలోకను నిర్మించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వం